మునుపటి హాస్పిటల్కి మళ్ళీ మేము తిరిగి వచ్చేందుకు ప్రధాన కారణం న్యూరో రీహాబిలిటేషన్. ఇంటర్నల్ ఆర్గన్స్ ఎలా పనిచేస్తున్నాయి అని తెలుసుకోవడానికి ఇంకా చాలా టెస్టులు చేయించాలి అన్నారు డాక్టర్స్. ఇంకా మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్లు రాకూడదని పేషెంట్ని ఐసీయూ పక్కనే ఒక ఐసోలేషన్ వార్డ్లో ఉంచారు. విజిటర్లు ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. చెస్ట్ ఎక్స్రేలు తీసినప్పుడు లంగ్ ఇన్ఫెక్షన్ ఉందని తెలిసింది. ఇది హాస్పిటల్లోనే అక్వైర్ అయిన వైరస్. మా అబ్బాయికి అప్పుడప్పుడు జ్వరం వచ్చి పోతూ ఉండేది. స్ట్రోక్ పేషెంట్స్కి ట్రాకియోస్టమీ ట్యూబ్ వేసినప్పుడు దగ్గలేరు కాబట్టి ఈ ఇన్ఫెక్షన్ కామన్ అని చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ నయం చేయాలని 21 days హెవీ యాంటీబయాటిక్స్ ఇచ్చారు. నెబ్యులైజేషన్ ప్రతిరోజు 3 సార్లు ఇచ్చేవారు. ఇందువల్ల కఫా తగ్గి సులభంగా ఊపిరి పీల్చుకోగలిగేవాడు మా అబ్బాయి. ట్రాకియోస్టమీ సిక్రీషన్స్ ఇంకా వస్తూ ఉండేది. ప్రతి 2 గంటలకు ఒకసారి సక్షనింగ్ చేసి తీసేవారు. మొదట్లో ఎఫెక్ట్ అయిన కన్ను స్వయంగా రెప్ప వేయలేకపోయేది. అప్పుడు ఆఫ్థాల్మాలజిస్ట్ పరీక్షించి కార్నియా బాగానే ఉందని ప్రకటించారు. కంటి తేమ ఎండిపోకుండా ఒక ఆయింట్మెంటు, ఐ డ్రాప్స్ వేయమన్నారు. పగలు రాత్రి కంటికి టేప్ అతికించి మూసి పెట్టమన్నారు. ఇంకా బెడ్ సోర్స్ అవ్వకూడదని పేషెంట్ని ఎయిర్ బెడ్ మీద పడుకోబెట్టారు. తనుగా కదలలేడు కాబట్టి నర్సులు 4-5 గంటలు కాళ్ళు చేతులకు వ్యాయామం మరియు స్టిములాక నెక్స్ట్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చేశారు. ప్రతి 15 రోజులకొకసారి కెథీటర్ మార్చేవారు. కానీ ఇంత జాగ్రత్తలు తీసుకున్నా సరే యూరినరీ ఇన్ఫెక్షన్ మట్టుకు తప్పలేదు. చావుల కెపాసిటీకి పని చేయట్లేదు అని డాక్టర్స్ చెప్పారు. వీడియో లారెంజోస్కోపీ ద్వారా లంగ్స్ లోపల చూసి ఇంకా నాలుక కదలిక అండ్ మింగడం మొదలయ్యేదాకా ట్రాకియోస్టమీ ట్యూబ్ తీయలేము అని చెప్పారు. ఈ ట్రాకియోస్టమీ ఆ నొప్పితో మా అబ్బాయి బాగా అలసిపోయేవాడు. హాస్పిటల్ డయటీషియన్ మాకు ఒక పెద్ద డయట్ చార్ట్ ఇచ్చారు. ఓన్లీ లిక్విడ్ ఫీడ్స్ ఇస్తున్నాం కనుక పేషెంట్కి కావలసినంత పోషకాలు చేరాలి అని సూచించారు. అబ్బాయికి ఫిలడెల్ఫియా కాలర్, ఫుట్ డ్రాప్ స్ప్లింట్స్, ఎల్బో బ్రేసెస్, లంబార్ అండ్ నీ బ్రేసెస్ అయ్యాయి. కానీ కుడివైపు కన్నా ఎడమ బలహీనంగా ఉండింది. చుట్టూ దిండ్లు పెట్టి సపోర్ట్ ఇచ్చి కొంచెం వాలుగా కూర్చోబెట్టేవారు. ఫిజియోథెరపీ వల్ల పాజిటివ్ రిజల్ట్ కనిపించింది. అక్టోబర్లో అబ్బాయికి మెల్లగా శరీరంలో సెన్సేషన్స్ తెలియడం మొదలయ్యింది. ఒళ్ళు నొప్పులున్నాయని ముఖ కవళికతో అంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా చూపించడం ప్రారంభించాడు. మెడ కండరాలు బలాన్ని పొందాయి. తల నిటారుగా నిలవగలిగింది. నెలకొక్కసారి అంబులెన్స్లో ఆక్సిజన్ అండ్ ఎమర్జెన్సీ నర్స్తో పాటు ఫాలో ప్రివ్యూ చేయించుకోవడానికి హాస్పిటల్ నంబర్ 3కి వెళ్ళొచ్చేవాళ్ళం. ఆఫ్థాల్మాలజిస్ట్ ఈసారి పరీక్షించి దృష్టి కోల్పోలేదు అని ధృడీకరించారు. కొంచెం కనుపాపల కదలిక కూడా మొదలయ్యింది. కానీ 2 కళ్లలో 2 ఐబాల్స్ ఒకే సమంగా కదలడం లేదు కాబట్టి వేరువేరుగా కనిపిస్తూ ఉంది, అంటే డబుల్ విజన్ ఉంది అని చెప్పారు. మెదడుకు దృష్టి సరిపోతుంది అని చెప్పారు. కానీ దీనికి కాల పరిమితిని ఊహించలేము అన్నారు. అక్టోబర్ నెల చివరన ట్రాకియోస్టమీ ట్యూబ్ మార్చబడింది. ఈసారి ఎక్స్టర్నల్ కార్కింగ్ సిస్టమ్ ఉన్న మరొక చిన్న ట్యూబ్ వేశారు. ఇంకా ముందుకు కార్కింగ్ అంటే మూత ముయ్యడం. ఈ మూత పెట్టినప్పుడు అబ్బాయి మళ్లీ ముక్కుతో శ్వాస తీసుకోగలిగేవాడు. అప్పుడు గాలి వోకల్ కార్డ్స్ దాటినప్పుడు సౌండ్స్ కూడా చేయగలిగేవాడు. ఇన్వాలంటరీ స్వాలోయింగ్ అంటే మింగడం ప్రారంభమైంది. బట్ నోటి కండరాలు ఇంకా లాక్డ్ స్టేట్ లోనే ఉన్నాయి. అందువల్ల ఇంకా మాట్లాడలేడు, తినలేడు. ప్రతిరోజు కొత్త అభివృద్ధి కనిపించేది. కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్గా ఉండేవి. నెమ్మదిగా శారీరక కదలికలు మెరుగుపడ్డాయి. కమ్యూనికేషన్ కూడా ఇంకొంచెం బెటర్ అయ్యింది. ఎందుకంటే మాటలు ఇంకా రాకపోయినా ఆల్ఫాబెట్ చార్ట్లో అక్షరాలు చూపించేంత సామర్థ్యం పొందాడు. ఇంకొన్ని రోజులయ్యాక మోటార్ స్కిల్స్ బెటర్ అయినప్పుడు అక్షరాలు, సంఖ్యలు రాయడం ప్రాక్టీస్ చేయించాము. నవంబర్ ప్రారంభంలో నెమ్మదిగా ఆక్సిజన్ తీసేయబడింది. ట్రాకియోస్టమీ ట్యూబ్కి సక్రమంగా మూత పెట్టి తీసి చేయడం వల్ల మెల్లగా సౌండ్స్ రావడం మొదలయ్యింది. మా అబ్బాయి స్వరం వినిపించింది. నోరు 1.5 inches అంత తెరవగలిగాడు. నాలుక కదలడం స్టార్ట్ అయ్యింది. కొన్ని రోజుల తర్వాత తను నెమ్మదిగా మందగించిన మాటలు పలకడం మొదలెట్టాడు. ఈ కండిషన్ని డిసార్థ్రియా అంటారు. మింగడం బాగుపడింది. స్రావాలు ఆగిపోతూ వచ్చింది. నెక్స్ట్ ప్రధానంగా చేయవలసిన ప్రక్రియ రైల్స్ ట్యూబ్ అండ్ ట్రాకియోస్టమీ ట్యూబ్ తొలగింపు. సో సులభంగా మింగగలుగు జావ లాంటి సెమీ సాలిడ్స్ తినిపించడం ప్రారంభించాము. కొరకడం, నమలడం చేయగలిగినప్పుడు
గట్టి పదార్థాలు ఇవ్వమన్నారు. గంజి లాంటి లిక్విడ్స్ కొంచెం పర్వాలేదు, కానీ నీరు త్రాగితే 6 నెలల వరకు తప్పకుండా పొలమారుతుంది అన్నారు. దీన్ని చోకింగ్ ఆర్ ఆస్పిరేషన్ అంటారు. బ్లాడర్ కంట్రోల్ ఇంప్రూవ్ అయింది. రీనల్ ఫంక్షన్స్ టెస్ట్ చేశారు. నో ప్రాబ్లం అన్నారు. కెథీటర్ తీసేశారు. చేతులు కాళ్ళు స్వేచ్ఛగా కదలడం ప్రారంభించాయి. 3 నెలల తరువాత మా అబ్బాయిని మొదటిసారిగా వీల్ చైర్లో హాస్పిటల్ అంతా తిప్పారు. ఆడియాలజిస్ట్ పరీక్ష నిర్వహించి కుడి చెవిలో వినిపించడం దాదాపు లేదనే చెప్పొచ్చు అన్నారు. 8 to 10 monthsలో మెల్లమెల్లగా వినికిడి సరిపోవచ్చు, కానీ హామీ ఇవ్వలేము అన్నారు. దీనికి ఈ తక్షణం ఏ చికిత్స లేదన్నారు. దవడ కండరాలు మరియు కంటి నరాలకు రోజుకి 2 సార్లు స్టిమ్యులేషన్ ఇవ్వబడేది. ఇంకొన్ని రోజుల్లో అబ్బాయి మా సహాయంతో తనే కూర్చోగలిగాడు, నిలబడగలిగాడు. నెలాఖర్లో వాకర్తో నడవగలిగాడు. మెల్లిగా తన వ్యక్తిగత రోజువారీ పనులు స్వయంగా చేసుకోవడం నేర్పించాము. వేళ్లలో బలం తిరిగి వచ్చింది కాబట్టి చెంచాతో స్వంతంగా తినడం, బ్రష్ పట్టుకొని పళ్ళు తోముకోవడం, పెన్ పట్టుకొని రాయడం ఇలాంటివి నేర్చుకున్నాడు. స్ట్రోక్ అయిన రోజు నుంచి 3 నెలలు కంప్లీట్ అయ్యాక నవంబర్ ఆఖర్లో మా అబ్బాయి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయబడ్డాడు. తను 15 కేజీలు బరువు కోల్పోయాడు. ట్రాకియోస్టమీ ట్యూబ్ తీసేసిన ముక్కులో రైల్స్ ట్యూబ్ ఉంచే ఉంది. లిక్విడ్ ఫీడ్స్ ముక్కు ద్వారా కంటిన్యూ చేయమన్నారు. ఇంట్లోనే ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ అండ్ ఆక్యుపేషనల్ థెరపీ చేయించమన్నారు. కంటికి రోజు టేప్ వేసి పెట్టమన్నారు. 2 హాస్పిటల్స్లో నెలవారీ సమీక్షలు తప్పనిసరి. బ్రెయిన్కి బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయినప్పుడు దృష్టి మరియు వినికిడి స్వయంగా దిద్దుకుంటుంది అని చెప్పారు. మొదట్లో మా అబ్బాయికి చాలా సీరియస్గా స్ట్రోక్ అయ్యి ఇంకా బ్రతకడం కష్టమన్నా సరే ట్రీట్మెంట్కి బాగా స్పందించాడు. ఇది నిజంగా మా అదృష్టమే అన్నారు డాక్టర్స్. ఏదేమైనా తన సాధారణ జీవితానికి తిరిగి రావడం ఇంకా చాలా టైం పడుతుంది అని చెప్పారు. హాస్పిటల్ ఖర్చుల కోసం బంధుమిత్రులే కాకుండా చివరికి దయ, కరుణ గల అపరిచితులు కూడా మాకు ఆర్థికంగా సహాయం చేశారు. రకరకాల హీలింగ్ ఎనర్జీస్ పంపించారు కొందరు హీలర్స్. అబ్బాయి జాబ్ చేస్తున్న కంపెనీ కూడా చాలా సపోర్ట్ చేసింది. దేవుడు అనేక విధాలుగా దీవెనలు కురిపించాడు. మేము కష్టాలను ఎదురుస్తున్నప్పుడు మా పక్కన అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి మేము ఎప్పటికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూనే ఉంటాము. మా అబ్బాయి ఇంటికి తిరిగి రావడం తప్పకుండా ఒక విలువైన అద్భుతమే. పేషెంట్ని ఇక నుంచి మేమే స్వంతగా ఎలా హ్యాండిల్ చేయాలో డాక్టర్స్ మాకు బాగా నేర్పి పంపారు. కానీ ఎక్కడో ఒక భయం, ఆందోళన. హాస్పిటల్లో వైద్య సిబ్బంది ఒక పిలుపుతో పరిగెడుతూ వచ్చేవారు. ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే మేమే మేనేజ్ చేయగలమా? దయచేసి కొనసాగింపు వీడియో చూడండి. మీరు డిస్క్రిప్షన్లో దీని లింక్ను కనుగొంటారు. మీ లైక్స్ మరియు షేర్స్ మాకు సహాయపడతాయి. దయచేసి ఈ వీడియోను లైక్ చేసి ఇతరులతో షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.